అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్న బ్రతికి ఉన్నావు అందుకే. నీటిలో మునిగితే నీవు చనిపోతావు, ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు చేయకుంటే నీకు తల్లి తండ్రి లేరులే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు?
నేనైతే రాత్రంతా కళ్ళు తెచ్చుకొనే ఉంటాను. అప్పుడు ఆ డాడీకి మా మమ్మీకి కరోనా వచ్చింది. అప్పుడు ఆ ముందు ఫస్ట్ మా మమ్మీకి వచ్చింది, పక్కనింటి అంకుల్కి వచ్చింది, సెకండ్ మా మమ్మీకి వచ్చింది, డాడీకి వచ్చింది, అలాగే మా ఇద్దరికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మాకందరికీ తగ్గిపోయింది. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించింది. అక్కడక్కడ ఆడుకుంటూ ఉన్నాం. డాడీ నెక్స్ట్ హాస్పిటల్ చెప్పి అని చెప్పి చనిపోయాడు. తర్వాత నేనైతే నాకు ఇంకా బైబిల్ చదివిస్తాడు, ప్రేయర్ చేపిస్తాడు. ఈసాకి వద్దంటే నన్ను చేర్చుకోవద్దంటే కూడా తను కూడా దేవుని వాక్యం వినాలని చెప్పి చేపిస్తాడు. పల్లెకంలో ఉన్నాడు. దేవుడి దగ్గర డాడీ దేవుడి దగ్గర దేవుడికి ఇష్టమైన పాటలు చెప్తూ దేవుని స్తుతిస్తున్నాడు పారాడైస్లో. నన్ను కూడా చూస్తున్నారు. పల్లెకు మన డాడీ ఉన్నాడు. నేను రోజు ప్రే చేసుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ. నాకు స్నానం చేయించాడు. మమ్మీకి చాలా హెల్ప్ చేసేవాడు. మేము ఏడుస్తూ ఉంటే నవ్విస్తూ ఉండేవాడు. ఇంకా మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీకి బాగాలేనప్పుడు కూడా మా డాడీ ధైర్యం చెప్పారు. సండే స్కూల్కి అక్కడికంతా పిలుచుకొని వెళ్ళి వదిలారు. మా డాడీ మా చెల్లిని మాకేం కావాలంటే కొనిచ్చేవాడు. మా చెల్లి చెప్పేవన్నీ కొనిచ్చేవాడు. అప్పుడు నేను చెప్పేదాన్ని, ఎందుకు ఇలా కొనిస్తున్నావు డాడీ, ఆ పిల్ల డబ్బులు అయిపోతుంది అంటే అడిగింది కదా అనేవారు. ఇప్పుడు కూడా నేను హ్యాపీగానే ఉన్నా, ఎందుకంటే మా డాడీ దేవుని దగ్గరికి వెళ్ళారు కాబట్టి. అక్కడి నుంచి కూడా నన్ను చూస్తూ ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటుంటాడు. నేను కూడా డాడీని కలవాలని కూడా అనుకుంటున్నాను. చనిపోయినప్పుడు ఏమనుకున్నావు అది విన్నప్పుడు, అంటే చనిపోయినప్పుడు నేను అదేమనుకున్నానంటే నాకు తెలియదు అనమాట డాడీ ఇట్లా అయ్యాడని. తర్వాత నన్ను చెప్పినప్పుడు మమ్మీ చెప్పింది, మనకు దేవుడు ఉన్నాడు, భయపడకూడదు, డాడీ దేవుని దగ్గరికి వెళ్ళాడు అని. అప్పుడు నేను ఏమనుకున్నానంటే మా డాడీ దేవుడి దగ్గర నుంచి నన్ను చూస్తూ ఉంటాడు, నేను బాధపడకూడదు, ఇంకా నాకు డాడీ లేకపోయినా నాకు పళ్ళకు మందిని దేవుడు ఉన్నాడు అని నేను అనుకున్నా. మా డాడీ కూడా ఎప్పుడూ చెప్పేవాడు, దేవుడు ఉన్నాడు మనకి, నేను లేకపోయినా మమ్మీ లేకపోయినా నీకు దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడు. థ్యాంక్ యూ. ఈరోజుకి ఆయన మరణించి 11 రోజులు అయిపోయింది. మరణించి అన్నా చనిపోయాడన్నా ఆ వర్డ్స్ విన్నప్పుడు, ఎవరన్నా అట్లా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఈవెన్ నేను లెటర్ రాస్తున్నా కాలేజ్కి, లేట్ పాపన్న అని రాస్తున్నప్పుడు చాలా నేను నమ్మలేకపోతున్నాను. ఆయన చనిపోయినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు నన్ను ఎక్కువ ప్రేమించారు. ఋతు అని చెప్పేవాడు. నేను హాస్పిటల్కి వెళ్ళినా కూడా నువ్వు నన్ను వదిలిపోవద్దు, నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు లేకపోతే నాకు భయం వచ్చేస్తుంది, నువ్వు ఉంటే నన్ను బ్రతికించేస్తావని ఆయన చెప్పాడు. ఎందుకంటే నేను ధైర్యం చెప్తా ఉండేదాన్ని, నువ్వేం భయపడకు, మనకి దేవుడు ఉన్నాడు అని నేను చెప్పినాను.
ఆయన్ని బ్రీత్ తీసుకోమని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని ఎంకరేజ్ చేసేదాన్ని. గాలి గట్టిగా పీల్చని ఆయనతో పాటు నేను వదిలేదాన్ని. ఆయన కూడా అలాగే గాలి పీల్చి వదిలేవాడు. ఎక్కువ ప్రార్థన, ఆయనకి వెళ్ళాక ఆయన చేయి పట్టుకొని ప్రార్థన చేసేదాన్ని. ఆయన కూడా చేశాడు. ఇద్దరం కలిసి ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఆయన చివరి ఇంకా బుధవారం మరణిస్తారంటే ఆ రోజు రాత్రి కూడా నేను వెళ్ళి ప్రతిరోజు దైవ సేవకులతో ప్రార్థన చేయించేదాన్ని. తర్వాత వాళ్ళు ప్రార్థన చేసి ధైర్యంగా ఉండండి, ఎక్కువ భయపడ్డాడు. ఆయన మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదు. నేను చెప్పినాను, మాస్క్ బాగా పెట్టుకోబా, నువ్వు మాస్క్ బాగా పెట్టుకుంటే నీకేమి లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. ఆయన మాస్క్ పెట్టుకోవట్లేదు కాబట్టి ఆయన రికవర్ అవ్వలేకుండా ఉన్నారు. ఏ బ్లడ్ టెస్ట్ తీసుకున్నా అన్నీ నార్మల్గానే ఉన్నాయని డాక్టర్స్ చెప్పినారు. ఆయన మాస్క్ పెట్టుకోకపోతే మేమేం చేయలేం. నాకు ఎలా ఉన్నిందంటే హాస్పిటల్లో మేము 12 days ఉన్నాం. ఆ 12 daysలో 2 days నార్మల్ బెడ్ మీద ఉన్నారు. తర్వాత ఐసీయూకి మార్చేశారు. నేను చాలా ఐసీయూకి అంతవరకు నేను ఆయనతోనే ఉండేదాన్ని. నార్మల్ బెడ్ మీద ఉన్నప్పుడు అది కూడా ఐసీయూనే, కానీ నన్ను అలో చేసేవాళ్ళు. ఐసీయూలో పెట్టిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయన్ని ధైర్యపరచాలని. ఎందుకంటే మాకు బెడ్ ఇచ్చేటప్పుడు కూడా ఈయన కళ్ళ ముందరే అప్పుడే చనిపోయిన ఆయన్ని తీసేసి ఆయన వస్తువులన్నీ బెడ్ మీదే ఉన్నాయి. మమ్మల్ని తొందరగా షిఫ్ట్ చేసేసారు. అక్కడి నుంచి నేనే లాక్కుంటూ వచ్చినాను ఐసీయూ దగ్గరికి. మిడ్ నైట్లో 3 o'clock అప్పుడు 3 గంటలకి బెడ్ మార్చారు. నాకైతే భయంగా ఉంది. అక్కడికి వెళ్తే వెంటిలేటర్ పెట్టేస్తారు అని భయంగా ఉండింది. అయితే ప్రార్థనే చేసుకుంటున్నా. తర్వాత నేను ఒక పెద్ద ఆవిడ ఆక్సిజన్ పెట్టే తీసుకెళ్ళాలి. నేను ఆక్సిజన్ సిలిండర్ లాక్కుంటూ ఆ లగేజ్ అంతా పెట్టుకొని ఆయన ఒళ్ళో పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. తర్వాత ఐసీయూకి తీసుకెళ్ళాం. అప్పుడే మా కళ్ళ ముందరే బెడ్డు. ఈయనకి వాళ్ళు ఒకటి ఎత్తుకేసి ఉంది, అవన్నీ ఇంకా తీయలేదే, ఫస్ట్ తీయండి అని నర్సెస్ చెప్తుంటే, ఆయమ్మ వాళ్ళు చేస్తుంటే నా మనసులో అయ్యో ఈయన డెత్ బెడ్ ఇస్తున్నారు, ఈయన భయపడతాడేమో అని నేను అనుకున్నాను. అది పెద్ద హాలు ఐసీయూ, రానివ్వరు నన్ను. అక్కడ చేర్చేసి నేను అక్కడే కూర్చుండిపోయాను. బయట వాళ్ళు వెళ్ళిపోండి, ఇక్కడ వైరస్ ఉంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంకా ఆయన దగ్గరికి పంపిమ్మని చెప్పారు. నేను అక్కడే కూర్చొని నేనేం చేయాలా, ఆయన్ని మామూలు వార్డుకి ముందున్న వార్డు కన్నా మార్చేస్తే బాగుండు, చూసి మాట్లాడే వాళ్ళ భయపడిపోతాడు, ఏం చేయాలో ఫోన్ చేస్తే ఫోన్ తీయడు. మళ్ళీ అక్కడే ఉన్నా. మళ్ళీ పైకి వెళ్ళాను, మేడం మా ఆయన అక్కడికి వద్దు, ఇక్కడికే పిలిపించేమని చెప్తామని. అక్కడ వాళ్ళు కూడా నిద్రపోయి ఉన్నారు 3 గంటల కంటే. తర్వాత నాకు ఫోన్ చేసినాడు 6 గంటలకి. నేను అక్కడే ఉండిపోయిన హాస్పిటల్ దగ్గరే. ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వు వెళ్ళిపోబా, పుంగనూరు నుంచి ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు, నాకేం భయం లేదులే, నువ్వు ఇంటికి వెళ్ళి, ఇక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందంటే నువ్వు ఉండకూడదని చెప్పాడు. నువ్వు మాత్రం ధైర్యం విడిచొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని నేను చెప్పినాను. అలాగే అని ఫోన్ కూడా ఎక్కువసేపు మాట్లాడేవాడు కాదు, 1 నిమిషము లేదంటే 2 నిమిషాల లోపలే పెట్టేసేవాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాను. అలాగా అక్కడ హాస్పిటల్లో మాస్క్ బాగా పెట్టుకోమని నేను పిల్లలు మేము ఒకరోజు పెరికేశాడు. మిడ్ నైట్లో రోజు ఫోన్ వచ్చేది. ఎలా అంటే డాక్టర్లు భయపెట్టేసేవాళ్ళు. ఆయన మాస్క్ తీసేసినాడు. ఆయన ముఖం మీద ఏ మాస్క్ లేదు. ఆయన పల్స్ తగ్గిపోయింది, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది. ఆయన ఇలా ఉంటే బ్లడ్ సెల్స్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి. మీరు ఆయన మాస్క్ బాగా పెట్టుకోమని చెప్పమనే వాళ్ళందరూ నన్ను. ఆ రోజు కూడా ఇంకా ఆ రోజు చివరి రోజు అనుకున్నాను. కాకపోతే 3 గంటలకి వచ్చింది మా మరిది వెంకటరమణ, నాతోనే ఉన్నాడు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయినాం హాస్పిటల్కి. అలో చేశారు. అన్నీ తన్నేస్తున్నాడు, పీకేస్తున్నాడు. ప్లీజ్ బా పెట్టుకో అంటే పెట్టుకో. అది వాళ్ళు బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి పెట్టారు. నేను చెప్పిన నేను పిల్లలు మేము ఎలా ఉండాలి, దయచేసి నువ్వు కోఆపరేట్ చేయి, మన కాలం కంటే ముందే వెళ్ళిపోకూడదు. దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్ ఉండాలి. నువ్వు మాస్క్ పెట్టుకోకపోతే నీకేమన్నా అవుతుంది కదా. నేను పిల్లలు ఉన్నాం, పిల్లలు
దూరంగా ఉన్నారు. నేను ఒక చోట, పిల్లలు ఒక చోట, నువ్వు ఒక చోట. ఎందుకు ఈ పరిస్థితి? మాస్క్ బాగా పెట్టుకో అని నేను చెప్పినాను. పెట్టుకుంటాను ఋతు అని అన్నాడు. తర్వాత మధ్యాహ్నం అన్నం కూడా తినిపించడానికి వాళ్ళు అలో చేశారు. నేను తినిపించాను. ఐసీలో ఉన్నంత వరకు భయంగానే ప్రతిరోజు డాక్టర్స్ ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. నా దేవుడు ఉన్నాడు అని నేను ధైర్యంగానే ఉన్నాను. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కు మార్చాలి, అక్కడ భయపడిపోతున్నాడు. నైట్ టైమ్స్లో డెత్ కేసెస్ ఎక్కువ ఉన్నాయని, చనిపోయిన పక్క బెడ్ వాళ్ళే చనిపోతుంటారు. ఈ పక్క అందరూ ఆ డెడ్ బాడీస్తో అలాగే ఉండేవాడు ట్రీట్మెంట్లో. ఇంక నాకు అర్థమైంది ఎలాగైనా ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చాలని చాలా ప్రయత్నించాం. వెంటిలేటర్ బెడ్ కాబట్టి అది దొరకడం కొంచెం కష్టమైంది. దేవుని వల్ల అది కూడా దొరికింది. అందరూ ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం, భయపడద్దండి అని చెప్పినారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాక కూడా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతూ నాకు వద్దు, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతామని అడిగేవాడు. అయితే 2 రోజులు మాస్క్ బాగా పెట్టుకో, గాలి బాగా పీల్చుకో, నువ్వు పక్కాకనే పడుకో అని నేను చెప్పినాను. నేను ఎప్పుడు పోయినా బాగున్నావా, ఎలా ఉంది అని అడిగితే బాగున్నాను, కొంచెం నీళ్ళు తాగిపించు, నీళ్ళు అని అడిగేవాడు. అలా ఇక్కడ కూడా ఎవరో చనిపోయిన ఋతు అని చెప్పినాడు. నువ్వు అవన్నీ ఆలోచించద్దు బా, నువ్వు భయపడతావు, మనకెందుకు బా, మనకి దేవుడి గురించి తెలుసు, మరణం అంటే తెలుసు, మనకి సేవ చేయడమే కదా మరణం, మనం భయపడకూడదని నేను ఎక్కువ ధైర్యం చెప్పి మరి దైవ సేవకులతో ప్రార్థన చేయించినాను. ఎందుకంటే సునీల్ అన్న కూడా మార్నింగ్ ఈయన బుధవారం చనిపోతారంటే కూడా అన్న కూడా కుటుంబంగా ప్రార్థన చేశారు, ధైర్యపరిచారు. అన్నకి ఒక చెయ్యి ఉండదు, యాక్సిడెంట్లో చేయలేదు. నేను చెప్పినాను అన్నకు కూడా చేయలేదు కానీ ధైర్యపరుస్తున్నాడు, మనం కూడా ధైర్యంగా ఉండాలి, నీకు దేవుడు ఉన్నాడు అని నేను చెప్పినాను. తర్వాత ఆ రోజు మార్నింగ్ కూడా కిట్టు అది పెట్టుకొని ఉన్నా కూడా ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది. న్యూయార్క్ నుంచి డాక్టర్లు ఎవరెవరో నాకు తెలియదు, అయితే దేవుని పిల్లలే డాక్టర్ గారు జర్నీలో ఎక్కడో కార్లో వెళ్తానా కూడా ఆపేసి 20 నిమిషాలు చూస్తున్నారు. మా బ్రీతింగ్ ఆయాసం ఎక్కువగా ఉంది, హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఇంత ఉండకూడదు అని చెప్పి డాక్టర్లకు చెప్పి పెద్ద మిషన్ పెట్టించమన్నారు. ఆ డాక్టర్లు చెప్తే నన్ను అటు నుంచి ఫోన్ తీసుకొని లాగేసుకొని స్విచ్చారు, అది కట్ చేసేసి బయట పంపించేశారు. చాలా బాధ, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆత్మీయులందరూ రోజుకు 5 గంటలు 6 గంటలు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. నాకైతే ఈ సమయంలో నేను కొంచెం ధైర్యంగా ఉన్నాను అంటే ప్రార్థనల ద్వారానే. తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచారు. ఆయన ప్యారడైస్లో ఉంటారని నాకు వాక్యం తెలుసు. ఆయన పితరులందరితో ఆదాం గారి నుంచి ఇప్పటి వరకు మరణించిన వాళ్ళందరినీ కలుసుకున్నాడు. ఆత్మరూపంలో దేహాన్ని విడిచారు. వేదన లేదు, కాలేజ్ లేదు, డ్యూటీ లేదు, ఏమి లేదు, ఆయన సంతోషంలో ప్రవేశించారు అని నాకు తెలుసు. ఎందుకంటే చనిపోయిన ఒక్క క్షణంలోనే వేరే లోకానికి వెళ్ళిపోతామని నాకు అన్ని వాక్యం తెలుసు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. నేను దేవుడిని ఏం ప్రశ్న వేయలేదు, ఇన్ని ప్రార్థనలు చేశాం కదంటే దేవుడు అన్ని ప్రార్థనల ద్వారా ఆయన్ని తీసుకెళ్ళాడని నేను నమ్ముతున్నాను. తర్వాత నన్ను కూడా ధైర్యపరిచి దేవుని పిల్లలందరూ ప్రార్థన చేసిన వాళ్ళందరూ మేమున్నామక్క, నీకు ఏ అవసరం ఉన్నా ప్రార్థన చేయండి అని చెప్పారు దైవదాసులు అందరూ. అయితే మేము కలుసుకున్న సంఘం, తిరుపతిలో ఉన్న సంఘం నా వెంటనే ఉన్నారు. ఆ రోజు కూడా సీరియస్ అంటే వెంటనే వచ్చేసారు హాస్పిటల్కి కూడా. ఈరోజు ఈ సంఘంతో కన్నా మేము కలిసి లేకపోయింటే ఈయన సమాధి కార్యక్రమం ఎలా జరిగేదో ఊహించుకుంటే కూడా మేమే పూడ్చుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఇక్కడ దైవదాసులు కూడా రాలేకపోయారు, జ్వరం వచ్చి ఈ దినం కూడా రాలేదు. కాకపోతే మనము కలిసి ఉన్నటువంటి సంఘం మరి ఇక్కడికి వచ్చి ఇవన్నీ జరిపించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అందరికీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. పవన్ బ్రదర్ గారు మమ్మల్ని ఎప్పుడు ప్రేమించేవాళ్ళు, ఎలా అంటే ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. ఈస్టరు, క్రిస్మస్ ఇలాంటివి మేము కూడా దేవుని నమ్ముకున్నప్పటికి కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించేవాళ్ళు, సన్మానం చేసేవాళ్ళు. ఈ లాక్డౌన్ సమయంలో జనవరి నుంచి
దేవుడు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు. మీ సంఘం ద్వారా చాలా కార్యక్రమాలు చేయటానికి, గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ ఇవన్నీ కలిసి చేయటానికి మీరు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు బ్రదర్. ఎందుకంటే ఆయన ఎక్కువ పనిలో ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మీ ద్వారా. ఎంత గౌరవంగా మమ్మల్ని బ్రదర్ గారు మాట్లాడేవాళ్ళు. అక్కడికి వెళ్ళినా కూడా మాకు ఆ బ్రదర్ అంత సేవకుడు అయ్యిండు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి మా కోసం పరుగులు పెడుతూ భోజనాలు వడ్డించేవాడు. సంఘం అంతా కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించారు. జాన్ 31 మేము సువార్తలో ఉన్నాం. ఫిబ్రవరి 28 మేము సువార్తలోనే ఉన్నాం. ప్రతి మంత్లో చివరి డేని మేము సువార్తలోనే గడిపాము. ఆ మంత్ చాలా సంతోషం. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు, ఎక్కువ వెళ్ళి ప్రేయర్స్లో ఇన్వాల్వ్ అవటానికి మరి సంఘం ద్వారా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఇలా ఆత్మీయులు ఎందరినో ఇచ్చారు. నిజంగా ఆయన చనిపోయినట్టయితే నాకు లేదు. చనిపోవడం అనే వర్డ్ కూడా నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఆయన ఉన్నారు, అయితే ఈ లోకంలో లేడు, వేరే లోకానికి వెళ్ళారు. మనం ఎలాగైతే మన రిలేటివ్స్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో, మా కొడుకు దుబాయ్లో ఉన్నారు, మా కొడుకు న్యూయార్క్లో ఉన్నారు, మా పాప అమెరికాలో ఉందని ఎంత హ్యాపీగా చెప్పుకుంటామో, అలాగే ఇక్కడ మా ఆయన గారు కూడా పరదేశ్లో ఉన్నారని నేను చాలా హ్యాపీగా చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ సంతోషం యుగ యుగాలు. సో ఆయనకు వేదన లేదు, బాధ లేదు. ఇంక మమ్మల్ని చూస్తూ ఉన్నాడు, అక్కడి నుంచి గమనిస్తూ ఉన్నాడు. మేము కూడా అక్కడికి రావాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మా తల్లిదండ్రులు కూడా ఆయన్ని ఒక సొంత కొడుకులాగే చూశారు. ఏదన్నా అన్నా కూడా మా నాన్న ఒప్పుకోరు. అంతగా మా పెద్దమ్మలు రాలేకపోయినా, కరోనా ఉంది అని దూరం అయినా కూడా మా నాన్న అంత బాధను వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక కొడుకులాగా, కొడుకు కన్నా ఎక్కువగా అందుబాటులో ఉన్నది ఈయనే కాబట్టి ఎక్కువ ప్రేమను చూపించారు. మంచి తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, బంధువుల్ని, ఆత్మీయుల్ని, దేవుడు చాలా మందిని నాకు ఇలా సపోర్ట్గా ఉంచినందుకు దేవాతి దేవునికి నా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మంచి ఆపర్చునిటీ ఇచ్చిన దేవాతి దేవునికి మహిమను చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఇంకా లెక్కలేవు. ఇంకా సినిమా యాక్టర్స్కి అయితే ఇంకా లెక్కలేదు. ఎక్కడ చూసినా ఫ్యాన్స్ కదా. కానీ ఇంతమంది మనకు గుర్తుంటారా? గుర్తుండరు. ఎందుకు? జస్ట్ చూస్తాం అంతే. కానీ కొంతమంది మాత్రమే మనకు గుర్తుంటారు. వాళ్ళే అత్యంత సమీప బంధువులు అన్నమాట. వారిలో భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ఇంకా అన్న, చెల్లి, అమ్మ, తమ్ముడు చాలామంది ఉంటారు. కానీ అండి, ప్రపంచంలో అన్ని బంధాల కన్నా గొప్ప బంధం ఏంటో తెలుసా? ఆత్మీయ బంధం. ఆత్మీయ బంధం అంటే కొంతమందికి అర్థం తెలియకుండా పోవచ్చేమో, కానీ ఆత్మీయ బంధము ప్రపంచంలో అన్ని బంధాల కన్నా చాలా గొప్పవండి. మరి ఈ ఆత్మీయ బంధం ఏం చేస్తుందో తెలుసా? కష్టాల్లో ఆదుకుంటుంది, పడిపోయినప్పుడు మనల్ని నిలబెడుతుంది. అలా ఆత్మీయ బంధాల్లో నా జీవితంలో నాకు పరిచయమైన ఫ్యామిలీయే రాధికక్క, రూబెన్ అన్న ఫ్యామిలీ. సో వీళ్ళు నాకు తెలిసి అక్క దేవుడిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అనుకుంటా నేనైతే నా జీవిత కాలంలో. ఎందుకంటే ఒక్కొక్క మనుషుల నుండి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటామండి. ఇప్పుడు కూర ఉంది కదా, మనం కూర వంట చేస్తాం కదా, కూరలో మనం ఏమేమి వేస్తాం? అన్నీ ఒకేసారి వేసేస్తామా? ఒకసారి ఆయిల్ వేస్తాం, మళ్ళీ ఆవాలు వేస్తాం, మళ్ళీ కాయగూరలన్నీ వేస్తాం కదా. ఎందుకు? అవన్నీ వేస్తేనే ఆ కూరకు మనకు టేస్ట్ వస్తుంది కదా. అలాగే ప్రతి మనిషి చిన్నతనంలో నుండి ఒక్కొక్కరిలో నుండి ఒక్కొక్క క్యారెక్టర్ నేర్చుకుంటారు, ఒక్కొక్క గుణ లక్షణాలు నేర్చుకుంటారు. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ చెడ్డ వాళ్ళతో చేరొద్దు, వాళ్ళతో చేరొద్దు. వీళ్ళు ఎందుకు చెప్తారు అలాగా? ఎందుకు చెప్తారు? టైంపాస్కా? కాదు. మన చెడ్డ లక్షణాలు నేర్చుకోకూడదని, మంచి లక్షణాలు మాత్రమే మనం నేర్చుకోవాలని మనకు బోధిస్తారు కదా. అలాగే ప్రియులరా, మనలో ఉన్న ఆత్మ బిల్డప్ అవ్వాలంటే, క్యారెక్టర్ విషయంలో బిల్డప్ అవ్వాలి అంటే ఒక్కొక్క మనుషుల నుండి మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ అనేది మనం తీసుకుంటాం కదా. అలాగే మన జీవిత కాలంలో అంతా కూడా సరే దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? మంచి లక్షణాలను మనం ఇంకొక వ్యక్తుల నుండి మనం తీసుకోవాలి అని. అలా నేను నా జీవిత కాలంలో రాధికక్క కుటుంబంలో నుండి నేను తీసుకున్న ప్లస్ పాయింట్, ఒక మంచి లక్షణాలు ఏంటో తెలుసా అండి? హార్డ్ వర్క్. దేవుని విషయం నాకు చాలా
హ్యాపీగా ఉంటుందండి ఈ విషయం తలుచుకుంటే. ఒక్కొక్కసారి అక్కని డైరెక్ట్గా నేను అడుగుతా, అక్క అసలు ఎట్లా చేస్తారు అక్క, ఇంత సపోర్ట్ చేస్తారు? అన్నని అడుగుతాను, నాకు అన్న మీద ఎక్కువ డౌట్, అన్న మీకు సపోర్ట్ చేస్తారా అసలు మీకు అనేసి చాలాసార్లు నేను అడిగాను. మరి అక్కని, అక్క అంటారు చాలా సపోర్ట్ చేస్తారు సార్. ఫుడ్ కూడా అక్క వేసేది కదా ఒక్కొక్క సమయంలో, ఆయన వేసుకొని తినేటోళ్ళంట. అంత బాగా సపోర్ట్ చేస్తారంట. సో ఇదంతా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ యొక్క లైఫ్. సో కాబట్టి ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంతమంది ఒక అన్న ఒక మంచి ఒక మాదిరి చూపించెళ్ళారు. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం కదా, ఒక 2 minutesలో ముగించేస్తాను. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలము కంటే మంచి పేరంట చాలా గొప్పదంట. నిజమేనా అండి? నిజమేనా? ఎస్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అన్న సెంట్ కొట్టుకునే వాళ్ళు అనుకుందాం. ఆ సెంట్ ఇప్పుడు జ్ఞాపకం ఉందా? అన్న చేసి ఉంచిపోయిన మంచితనం జ్ఞాపకం ఉందా? ఏది జ్ఞాపకం ఉంది? మంచితనం జ్ఞాపకం ఉంది. మనిషి యొక్క జీవిత కాలానికి కావాల్సింది ఇదే అండి క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి ప్రియులరా, సో అన్న ఉంచిపోయిన ఈ మంచి లక్షణము ఈరోజు మనందరికీ జ్ఞాపకం ఉంచుకొని అలా మనం బ్రతకాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా అక్కకున్న హార్డ్ వర్క్, అక్క ఎప్పుడు మీరు కానీ వెనక్కి తిరగకుండా ఇంతవరకు ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఎంతగా దేవుల్లో ఎదిగి ముందుకు దూసుకెళ్లారో, పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ, పర్సనల్ జీవితం నాకు తెలియదు కానీ, వ్యక్తిగత భక్తి జీవితం తెలియదు కానీ, సమాజంలో సంఘంలో ఉన్నటువంటి భక్తి జీవితము, హార్డ్ వర్క్ ఏ మాత్రం తగ్గకుండా మరింత ముందుకెళ్ళాలి. మరింత ముందుకెళ్తూ ఆ గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఇలా ఆత్మీయంగా ఉన్నానంటే దేవుని కృపను బట్టి రూబేన్ అన్న మరియు రాధికక్క గారే. ఎందుకంటే చాలా చేశారండి వాళ్ళు. సుమారుగా నాకు వాళ్ళు పరిచయం అయ్యే అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఒక సుమారుగా 6 years అవుతుంది. నేను కొన్ని సందర్భంలో వేరే చర్చికి వెళ్ళేవాళ్ళు, అక్కడ కొన్ని సందర్భంలో ప్రాబ్లం వచ్చి నిలిచిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ మేము ఉన్నాము అని ధైర్యం ఇచ్చి, మేము సంఘం మా ఇంట్లో పెట్టుకుంటామని చెప్పి నడిపించి ఈ రోజు వరకు ఆత్మీయంగా బలపడే కారణం ఏంటంటే దేవుని కృపను బట్టి అక్కగారు మరి రూబేన్ అన్న గారే. అదేవిధంగా రూబేన్ అన్న గురించి చెప్పాలంటే మీరు చాలామంది విని ఉంటారు, తెలుసు, ఆల్రెడీ చాలామంది చెప్పారు. ఆయన ఒక మాట చెప్పండి, చిన్న పిల్ల మనస్తత్వం అండి. ఆయన పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చూడరు. ఇంకా నేను చిన్నది ఏం చెప్పాలంటే అన్న గురించి, మేము పిల్లలంతా అక్కల ఇంటికి వెళ్తాం కాబట్టి పోతుని ఇంట్లో కూర్చుంటాం నేరుగా వెళ్ళి. అన్నగారు మాకంటే అన్నగారు చెప్పాలంటే ఆత్మీయ తండ్రి అన్నమాట. ఎందుకంటే పోతుని అన్న ఏం చేస్తారంటే పిల్లలు నీళ్ళు తెచ్చేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారంటే అన్నగారు వేడి నీళ్ళు పెట్టి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఆలోచించండి, అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చూడకుండా వాటర్ తెచ్చి ఇచ్చేయడము, ఇల్లు పని, మాకు ఏది చేయాలన్నా చాలా చేస్తారండి అన్నగారు. ఇదే ఆత్మ విషయంలో అయితే చాలా మోటివేషన్ చేసేవాళ్ళు మాకైతే చాలా విషయంలో. అది ముఖ్యంగా చెప్పాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ రీసెంట్గా అన్నగారు డెత్ అయ్యే ముందు ఒక చిన్న జరిగిందండి. ముఖ్యంగా అన్నగారు డెత్ అయ్యేదానికి 1 నెల అనుకోండి. అప్పుడు నాకు మ్యారేజ్ విషయంలో అక్కగారే మాట్లాడారు, మ్యారేజ్ విషయంలో. అప్పుడు అక్కగారు ఏం చెప్పారంటే అన్నగారు చెప్పి మేము వస్తాం, దారిలో వస్తాం, చంద్రగిరిలో వెయిట్ చేయమన్నారండి. వెయిట్ చేయమని చెప్తే ఆ రోజు 1 గంట ఏదైతే 12:30కి అయిపోతుంది క్లాస్ అన్నగారికి. అప్పుడు వచ్చి వెయిట్ చేసినారు. మేము వెళ్ళింది ఏమో 4 గంటలకు వెళ్ళాం. సుమారుగా 3 నుంచి 4 గంటల సేపు రోడ్డు పైన వెయిట్ చేశారు. ఆయన నేను పిహెచ్డి చేశాను కదా, నేను పెద్ద ప్రొఫెసర్ కదా అని చెప్పి వెయిట్ చేసేది అంత ఆ ఫీలింగ్ లేదు. ఎక్కడున్న రోడ్డు సైడ్ గమ్మునికి వచ్చేవాడు. ఒక మాట చెప్పండి, నేను కూడా ఎవరో ఉండమంటే ఉండలేనండి, మళ్ళీ వస్తాను లేదు ఇంటి దగ్గర వచ్చేస్తాను చెప్పాను, నేనే చెప్పేవాడు. కాబట్టి అన్నగారు అంత ఓర్పు, అంటే ఎవరి కోసం ఉన్నాడు? నాని చెప్పేవాళ్ళ కోసం. అంటే ఎంత ప్రేమిస్తాడో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి అన్నగారు ప్రేమ ఎప్పుడు మేము మర్చిపోలేము. అక్కగారు కూడా చాలా చేశారు. వాళ్ళ ఇంటికి పోతే ఒక శరీరం కూడా చూసుకుంటారేమో తెలియదు కానీ వాళ్ళ పిల్లల కూడా విషయంలో కూడా మమ్మల్ని ప్రేమించినట్లు చూడలేదు. ఒక మాట చెప్పాలంటే చాలా 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 దేవుని ప్రేమను బట్టి చాలా ప్రేమించారు. అదేవిధంగా భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి అని మాకు దేవుని ద్వారా వాళ్ళు మా కళ్ళు కట్టినట్లు నిరూపించి చూపించేవాళ్ళు బతుకు విషయంలో. నేను ఎన్ని చెప్పినా కూడా సరిపోదు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మీయ విషయంలో మమ్మల్ని ఎక్కువ చూసుకున్నది మొదటిగా అన్నగారు, హర్యానా విషయంలో, నా విషయంలో, మీకాని తమ్ముడు, 3 విషయంలో ఎన్ని చెప్పినా సరిపోదు. చాలా చాలా చూడడము, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించడము, ఇంకా ఆర్థిక విషయంలో కూడా చాలా చేసేవాళ్ళు అన్నమాట. కాబట్టి మేము ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందంటే భార్య భర్తలు ఇట్లా బతకాలి, ఇలా ఉండాలి, ఆత్మీయ ఇలా ఉండాలని అని. ఇంకోటి అన్నగారు లేనని ఒక బాధ, అయ్యో అని శారీరకంగా మనకు ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే మనమంతా అన్నగారులాగా బతికి దేవుని ద్వారా వెళ్ళాలని ఒక సంతోషం పెట్టేసి వెళ్ళాడు.
దేవునికి స్తోత్రము. ముఖ్యంగా ఏమిటంటే అక్కగారికి పిల్లలకి దేవుడు ముఖ్యంగా ఉన్నారక్క. దాని గురించి మీరు ఎప్పుడూ పడిపోవద్దండి. ఇన్ని రోజులు మీరు గట్టిగా ఉన్నారు, ఇప్పుడు పడిపోతే అందరికీ దేవునికి కూడా చెడ్డ పేరు, అందరూ కూడా విశ్వాసం పడిపోయినారని మేము కూడా పడిపోయే పరిస్థితి ఉంది. కష్టాలు వచ్చినా ఆఖరికి ప్రాణం పోయినా ఉన్నంత వరకు ఉండండి. దేవుడు ఉన్నాడు. దాని తర్వాత విశ్వాసం మేము మీకు ఖచ్చితంగా ఉంటామని దేవుని ముందు మాట ఇస్తానని ఈ అవకాశం చెప్పే పెద్దలందరికీ దేవునికి స్తోత్రం తెలుపు ముగించుకుంటున్నాను. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుతుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎవరు కూడా దయచేసి దుఃఖపడకండి, కన్నీరు కార్చకండి. ఎందుకంటే పాపన్న గారి యొక్క మరణము క్రీస్తునందు మరి మృతి పొందారు కాబట్టి ధన్యకరమైన మరణము. ఆయన దేవుని దగ్గరకు చేరుకున్నాడు కాబట్టి మనమందరం కూడా ధైర్యముగా ఉంటూ మరి ఈ లోకంలో దేవుడు ఆయనకిచ్చిన ఆయుష్య కాలమును ముగించుకొని, దేవుడు ఆయనకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని ముగించుకొని, ఆ ప్రయాసం అంతా ముగించుకొని, తన కాలమును ఆయన ముగించుకొని ఈ లోకంలో విశ్రమించి మరి ఏ దేవుడైతే ఈ లోకమునికి పంపించాడో, ఏ కార్యములైతే చేయాలని ఈ లోకానికి పంపించాడో ఆ దేవుని చేత పంపబడి తన కార్యములు ముగించుకొని ఇతరుల చేత మనం ఆదరింపబడదాం. ఎందుకంటే పాపన్న గారు కూడా తన కార్యములు ముగించాడు కాబట్టి మనం ధైర్యముగా మరి ఉండి మనం అందరం కూడా ప్రార్థన చేసి మరి ఈ యొక్క శరీరమును, పార్థివ దేహమును మనం అందరం కూడా దేవుడు ఏ రీతిగా ఇచ్చాడో మరి ఆ రీతిగా ఆయన చెప్పిన ప్రకారంగా మనము ఈ యొక్క కార్యము చేయాలని కోరుకుంటున్నాను దేవుని వల్ల. కాబట్టి దయచేసి మనమందరం కూడా మరి దుఃఖ మనస్సులుగా మనం ఉండక, మనకు రక్త సంబంధికులుగా మరి ఆత్మ బంధువులుగా, మరి పాపన్న గారు మీకు రక్త సంబంధికుడు, నాకైతే నిజంగా రక్త సంబంధి కాదు, నన్ను ఎవరు మీరు చూసుకుంటారు దేవుని వల్ల. నిజంగా నా తోబుట్టువుల కంటే ఎక్కువ నాకు ఒక తల్లినిచ్చాడు, నాకు ఒక తండ్రినిచ్చాడు. పాపన్న గారు నిజంగా నాకు తండ్రి. వాళ్ళ ఇంట్లో నేను ఎంతగా ఉంటానంటే నన్ను ఎవరు కూడా మీరు ఎవరు చూసుకుంటారు దేవుని వల్ల. ఆత్మీయులు నాకు నిజంగా నా తల్లిని, నా తండ్రి లాంటి వారిని నాకు దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప ఆత్మీయులు. అయినా సరే ఎంతో ఒక మమ్మల్ని ప్రేమించారంటే నేను చెప్తున్న మాట సాక్ష్యం అండి. వారి జీవితాలు ఎంత ఉన్నతులుగా బ్రతికారు అంటే నిజముగా వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించారండి. ప్రతి ఒక్కరిని ఆదరించి ఎంత ప్రేమ చూపించారు అంటే నిజంగా అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు, అంత ఉన్నతమైనటువంటి వ్యక్తులు దేవుని వాళ్ళు. నిజంగా పాపన్న గారు దేవుని నందు ఎంతో ప్రయాసపడ్డారు. దైవ కార్యముల కోసము తమను తాము అప్పగించుకున్నారు. తమ పిల్లలు కానీ ఆయన భార్య కానీ నిజంగా దైవ కార్యముల కోసమే ఈ లోకానికి పంపబడిన వారుగా ఎంతో ప్రేమ కలిగి, ఎంతో ఆదరణ కలిగి వారు జీవించిన వారు దేవుని వాళ్ళు. అలా వారికి ఇచ్చిన కార్యములను మరి దేవుని కృపచేత ముగించుకొని ఈ లోకము నుంచి ఆయన దేవుని సన్నిధానానికి వెళ్ళడం జరిగినది. కాబట్టి మనము కూడా వారిని ప్రార్థనాపూర్వకంగా దైవ కార్యముకు వారిని మనం అప్పగించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తదుపరి కార్యక్రమంలోకి మనం ముందు కొనసాగుదాం. అందరూ అలాగే మీ మట్టుకు మీరు ఎక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కళ్ళు మూసుకొని మీ మనస్సులో మరి దేవుడు చేసినటువంటి యొక్క గొప్ప కార్యమును, దేవుడిచ్చిన దినాలు ముగించుకున్నటువంటి పాపన్న గారి యొక్క మరి ప్రయాణంలో మరి ఆయన యొక్క ముగింపు కాలంలో మరి పార్థివ దేహాన్ని మనం మరి మట్టికి అప్పగిస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా మనస్సులో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకముందున్న ఆత్మలకు కన్న తండ్రి అయిన మా దేవ, మీ యొక్క ఘనమైనటువంటి ప్రభావం కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి నామమునకు ఆత్మలకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును బట్టి మహిమ, ఘనత, కృతజ్ఞత, స్తోత్రములు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. మా దేవ, నాయన
ఈ భూమి మీద తండ్రి మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున మనిషిని మీరు పుట్టించి తండ్రి మీ ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడు రీతిగా క్రీస్తు యేసునందునైనా మీకు కుమారులుగా స్వీకరించి అయినా మీ కృపా మహిమ చేత కరుణించి తండ్రి మీ దయా సంకల్పం చేత ఆదరించినైనా మీరు నడిపించిన విధానములకే కృతజ్ఞతా స్తోత్రాలు. మరి ముఖ్యంగానైనా మాకు ఆత్మీయులను తండ్రి మీకు ఇష్టమైనటువంటి మీ బిడ్డ అయినా పాపన్న గారిని తండ్రి బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో ఉన్నతంగానైనా మీకోసం బ్రతికారు తండ్రి. మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైనటువంటి జీవితాలు తండ్రి. తల్లి గర్భమందే పడక మునుపుగా తండ్రి మీరు ఏ దినాలైతే ఏర్పాటు చేశారో తండ్రి పుట్టుక మరణాలను తండ్రి ఈ లోకములకు కలిగించి మీరు పంపించారు తండ్రి. మీరు ఇచ్చిన కాలములను తండ్రి మీరు ఇచ్చినటువంటి ఏ కార్యములు అయితే చేయాలని తండ్రి మీరు ఏర్పాటు చేశారో ఆ కార్యములు చేసి ఆ కార్యములలో ఆయన ప్రయాసపడి ఆ ప్రయాసములను ముగించిన ఆయన ఈ దినములో తండ్రి ఉదయకాల సమయమున తండ్రి మీరు ముగించి గంటకు తీసుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఎవరము కూడా నా తండ్రి నా దేవ నిరీక్షణ లేని వారి వల్ల మేము ఉండక నాయన మీ దగ్గరకు తీసుకున్నటువంటి పాపన్న గారితో మీరు కుమారుని ద్వారా మరలా తిరిగి రాబోతున్నారని అప్పుడు నా తండ్రి మృతులైనటువంటి వారిని మేము చూస్తామని ధైర్యంతో విశ్వసిస్తున్నాము నాయన. మేమందరం కూడా తిరిగి మీ చెంతకు చేరుకునే వరకు నా తండ్రి ధైర్యం కలిగి ఉండేందుకు సహాయాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా ఆయన యొక్క భార్య గారికి తండ్రి రాధికా సిస్టర్ గారికి వారికి పిల్లలకు మీ యొక్క ఆదరణ దయచేయండి, మీ కృప దయచేయండి, మీ కనికరము దయచేయండి. ఆయన దుఃఖముతో మునిగిపోతున్న ఆ కుటుంబాన్ని నా తండ్రి ఓదార్చండి, ఆ కుటుంబాన్ని ఆదరించండి. ఆయన ఆ కుటుంబంలో అన్నదమ్ములను తండ్రి రక్త సంబంధికులను ప్రతి ఒక్కరిని కూడా నేను ఆదరించమని వేడుకుంటున్నాం. ఆ తండ్రి మనుషుల ఆదరణ కొంతవరకే ఉంటుంది తండ్రి, కానీ మీరు ఇచ్చే ఆదరణ నాయన తండ్రి వాళ్ళ మనస్సులు తేలిక చేస్తాయి, వాళ్ళ మనస్సులు కృంగిపోయి ఉన్నాయి, వాళ్ళ మనసులో దుఃఖంతో నిండిపోతూ ఉన్నాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కరుణించమని మీ కృపలో ఆదరించమని మహిమ ఘనత ప్రభావములు మీకు సమర్పించుకుంటూ నా తండ్రి ఆత్మని మీ సంతకు చేర్చుకున్నారు నాయన. శరీరము నా తండ్రి అయినా మట్టికి అప్పగిస్తుండగా తండ్రి మీ కృప చేత కనికరించమని వేడుకుంటున్నాం, మీ దయచేత కనికరించమని వేడుకుంటున్నాం. మీరు చెప్పిన మాట తండ్రి పుట్టిన దినము కంటే మరణ దినము శ్రేష్టము అన్నారు. ఆ తండ్రి మరణము తర్వాత మరొక జీవితము స్టార్ట్ అవుతుంది అని ఆ తండ్రి ఆ జీవితము మీ సన్నిధానంలో ఉంది అని మేమందరము కూడా ఎరిగి ఆ తండ్రి మా మాటలను మా చూపులను మా ఆలోచనలను మా జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకొని ఆ తండ్రి మీకు మహిమకరంగా బ్రతుకుడుకునైనా సిద్ధపడినట్లుగా సహాయమును దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు సమర్పించుకుంటూ ఇది వరకునైనా ఈ కార్యక్రమంలో తండ్రి మమ్మల్ని మీరు కృపచేత నడిపించారు. అందరి బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాము, మిమ్మల్ని కీర్తిస్తున్నాం. అదేవో మీ కృపచేతనైనా మేము ఒక ధైర్యం ఉంది నాయన. ఈ లోకము నుంచి మేము కూడా తీసివేయబడిన తర్వాత పాపన్న గారిని ప్రత్యక్షంగా చూస్తామని మీ పాదముల చెంత మీ సింహాసనం మీద ఆయనకి మీరు చోటు ఇచ్చారని వాక్యమును బట్టి మేము నమ్ముతున్నాము తండ్రి. అటు ధన్యతలోనైనా ఇక్కడున్న పిల్లలందరూ కూడా నా తండ్రి నా దేవ తండ్రి ఆనందించుటకు సహాయమని దయచేయమని మీ కృపలో బలపరచమని మరొకసారి వారి కుటుంబాన్ని ఆదరించమని వారి పిల్లలను ఆదరించమని తల్లి విడిచినా తండ్రి విడిచినా నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ భూమి మీద బంధాలన్నింటినీ కూడా నా తండ్రి పెంచుకొని మీ దగ్గరకు రావాల్సిన వారే తండ్రి. అలా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆదరిస్తారని మేము నమ్ముతున్నాం, మీరు ఓదాస్తారని మేము నమ్ముతున్నాం, మీరు కృప చూపుతారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీ కృపకునైనా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నా తండ్రి నా దేవ మాకిచ్చిన దైవ కార్యములు కూడా మేము చేయుటకు సహాయమును దయచేయగలరని నా తండ్రి. ప్రపంచం అంతా కూడా నాయన మీ కొరకు నాయన తండ్రి నమ్మకముగా ధైర్యమతో ఎదురు చూసేందుకు మీరు సహాయం దయచేస్తారని విశ్వసిస్తూ ఆ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ రాధికా సిస్టర్ను వారి పిల్లలను మీ చేతులకు అప్పగించుకుంటూ నైనా పాపన్న గారి యొక్క అన్నదమ్ములను వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నైనా. ఆ కుటుంబాలకు మీరు ఆదరిస్తారని ఆ కుటుంబాల దుఃఖంతో మునిగిపోయిండగా వాళ్ళని ఓదారుస్తారని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. మీ కృపగా వాళ్ళని బలపరచమని స్థిరపరచమని కనికరించమని ఎంతో ఆదరించిన దేవుడు మీరుని మిమ్మల్ని గణపరుస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకు సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనములు అడిగి వేడి కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు
దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు?